మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కెరీర్తో పాటు తన విడాకులపై కూడా స్పందించింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవటంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించింది లేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పేంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించటం లేదు. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుందని భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు రెండో పెళ్లి చేసుకునైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.